రెటిక బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై గులాబీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను ముందస్తుగా అరెస్ట్ చేశారు. వివేక ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ట్యాంక్ బండ్ పై ధర్నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్సీ శంపీపూర్ రాజు ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు. అటు ఎమ్మెల్సీ కవితను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతులు ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు. ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock వచ్చి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్క గారు మీ కుక్కటిపల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్క వస్తే నేను కూడా వస్తాను కదా. నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాలు పాల్గొని మానీని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుక్కటిపల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభను ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం. ప్రతిపక్ష నాయకులు పిలవద్దు అని చెప్పి లేదు కదా, పిలవాలి కదా. పిలిస్తే మేము కూడా వస్తాం కదా. మొన్న కూడా మనకున్నటువంటి ఇన్ఛార్జి శ్రీధర్ బాబు వచ్చాడు, చెప్పలేడు. ఇవాళ మరి నా ప్రోగ్రాం బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు శ్రీధర్ బాబు అక్కడ బట్టి విక్రమార్క గారు వస్తున్నారని. బట్టి విక్రమార్క వస్తే కుక్కటిపల్లి కాన్ఫరెన్స్ కి వెల్కమ్ చెప్తాం, మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం, ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకి ఎప్పుడు వేయం. మా కుక్కటిపల్లి కాన్ఫరెన్స్ లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు తప్పుడు చేయం. ఏమన్నా నిరసన కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం పైన పార్టీ పిలిపిస్తే తప్ప ఆ పార్టీ పిలిపిలేదు. ఈరోజు హౌస్ అరెస్ట్ అంటున్నారు, మాకు తెలియదు. ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మీకే నష్టం తప్ప అదక నష్టం ఉండదు. మీరు ఇంటెలిజెంట్ పోలీసు వాళ్ళు మీకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి కూడా ఆ రకంగా తప్పుడు ప్రచారం అందించారు, మళ్ళీ మీకు కూడా అందిస్తున్నారు. జాగ్రత్త పడండి. ఎందుకంటే మంచి జరగాలని కోరుకోవాలి. మంత్రి వస్తున్నాం మా కాన్షియస్కి వస్తుంటే మేము ఆనందపడి ముంగడుకోయి కొన్ని డెవలప్మెంట్ అని అడుగుతాం. అసలు ఇచ్చి ఆయన నన్ను ఇంట్లో వారేసి ఇలా పోయి బయట పోయి మన కార్యక్రమం చేయడం అనేది ఆర్థిక మంత్రి గారికి మంచిది కాదని చెప్పి